Hello aspirants, welcome to Neomentas Exam 360. Welcome to TSPSC Group 1 Mains Answer Writing Practice. ముందుగా కనుక చూస్తే నేను మీకు నిన్న మూడు అంశాలను ఈ రోజు కవర్ చేస్తానని చెప్పాను. ఈ రోజు మనం కవర్ చేయబోయేటటువంటి అంశాలు ఒకటి HDI, రెండు భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదరికాన్ని తగ్గించడానికి భారతదేశం తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇక మూడవ అంశం జాబ్లెస్ గ్రోత్, అంటే ఆర్థిక ప్రగతి ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో నిరుద్యోగం అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంది. సో ఈ మూడు అంశాలపైన నేను ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను. వీటిని మీరు ఆన్సర్స్ రూపంలో రాసేటటువంటి ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, మీకు TSPSC గ్రూప్ 1 జాబ్ కావాలి అంటే మీరు ఆన్సర్స్ రాయాలి. ఎక్కువగా చదువుతున్నారేమో అట్లాంటి పనులు చేయొద్దు. ఎక్కువ చదివినంతలో మీకు ఎక్కువ జ్ఞానం వస్తుంది. ఎక్కువ చదివితే ఎక్కువ జ్ఞానం వస్తుంది, నేను ఒప్పుకుంటాను. ఎక్కువగా జ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థులకే ర్యాంక్ ఇస్తామని అని చెప్పిందా TSPSC? లేదు కదా. బాగా ఆన్సర్స్ ఎవరు రాస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పారు. సో ఆ కంటెక్స్లో మీరు ఇది చూడాలి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మనం ముందుగా చూద్దాం. మానవ అభివృద్ధి సూచిక. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ మెజర్, అంటే పేదరికాన్ని లెక్క పెట్టడానికి ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి ఒకానొక కొలమానం ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అనేటటువంటిది. సో దీనివల్ల కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కాదు, సామాజిక పరమైనటువంటి అభివృద్ధిని కూడా మనం కొలవచ్చు అన్ని దేశాలలో. అయితే ఇది ఒక దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని ఎలా కొలవచ్చు అనేటటువంటి అంశం పైన మనకి విషయాన్ని చెప్తుంది. ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటి వృద్ధి మాత్రమే కాదు, ఒక వ్యక్తి తాలూకా జీవన స్థాయి ఎలా ఉంది, ఒక వ్యక్తి తాలూకా జీవన స్థాయి ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ HDI అనేటటువంటిది చెప్తూ ఉంటుంది. సో మీరు ఎంట్రీ రాసేటప్పుడు, అంటే ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఇవి రాయాలి పక్కాగా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న యాజ్ ఇట్ ఈస్గా రాసేసినా కూడా జస్ట్ ఒక 30 to 25 వర్డ్స్లో మీరు సమరైజ్ చేయగలిగారు HDIని. సో ఇంప్రెస్ అవుతాడు ఎగ్జామినర్. అలాగే ఇంకా లోపలికి వెళ్తే, అంటే బాడీ సెక్షన్లో కనుక మనం వస్తే, ఈ HDIని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో UNDP అనేటటువంటి ఒక శాఖ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేటటువంటి పేరిట మానవ అభివృద్ధి నివేదిక అనేటటువంటి పేరిట ఇస్తూ ఉంటుంది. 2012లో ఇవ్వలేదు, కానీ 1990 తర్వాత ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఇచ్చారు. మొట్టమొదటిసారిగా దీన్ని 1990లో ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం దీన్ని పబ్లిష్ చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని దేశాలను కూడా దీని గురించి చెప్తారు. అన్ని దేశాల గురించి కూడా ఇందులో చెప్తారు. ఈ మధ్య కాలంలో భారతదేశానికి 132వ ర్యాంక్ వచ్చింది. సో ఇది ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఎగ్జామినేషన్ ముందు ఏమైనా కొత్త రిపోర్ట్ వచ్చే ర్యాంక్ కనుక మారితే దాన్ని మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. సో HDI అనేటటువంటిది సాధారణంగా, సారీ ఈ పాయింట్ తప్పు వచ్చిందండి, నేను చూసుకోలేదు, లీవ్ దిస్. సో ఇది మా వాళ్ళు అది కూడా ఇంక్లూడ్ చేస్తారు. యాక్చువల్గా అది నేను కట్ చేశాను, అది కూడా ఇంక్లూడ్ చేస్తారు. కేవలం ఆ 5 పాయింట్స్. ఇందులో ఇండికేటర్స్ కనుక మీరు తీసుకుంటే సాధారణంగా మనకి 3 కొలమానాలు ఉంటాయి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి మనకు 3 కొలమానాలు ఇవ్వడం జరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, అంటే పుట్టినప్పుడు ఒక వ్యక్తి తాలూకా ఆయుర్దాయం ఆ దేశంలో ఎంత ఉంటుంది. 1947లో భారతదేశంలో పుట్టినప్పుడు సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు సగటు ఆయుర్దాయం 68 సంవత్సరాలు. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. అదే మీరు చైనా లాంటి దేశాలకు వెళ్తే దాదాపుగా 83 నుంచి 88 ఉంటుంది. అంటే 88 సంవత్సరాలు ఒక వ్యక్తి బతుకుతాడు. సో ఆయుర్దాయం అనేటటువంటి దాన్ని లెక్క కడతారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అనేటటువంటిది ఫస్ట్ ఇండికేటర్ ఇన్ ద HDI. సో ఇది ఏం చెప్తుంది, ఒక వ్యక్తి యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే సాధారణంగా సగటుగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు. ఎవరి దేశంలో లేదా ఏ దేశంలో అయితే ఈ ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మంచి ర్యాంక్ అనేటటువంటిది ఈ HDIలో వస్తుంది. సో ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా యొక్క ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇది ఒకటి. రెండవ ఇండికేటర్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇండికేటర్స్ని తీసుకుంటారు. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అంటే ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నాడు, ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతటికి సగటును తీస్తారు. రెండవ అంశం చిన్నపిల్లలు. ఇది చిన్నపిల్లలు అనమాట. అంటే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అంటే మనం స్కూల్కి వెళ్ళాం కదా, సో చిన్నపిల్లలకి ఇది.
అడల్ట్స్ అంటే 25 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు, అంటే సాధారణంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కాదు, ఇంకా పిహెచ్డి లాంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తున్నారు అంటే 25 సంవత్సరాల లేదా 25 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు. సో వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కాలేజీలకు వెళ్తున్నారు లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ estimates the number of years education a school child entrance age is expected to receive. అంటే ఒక వ్యక్తి లేదా ఒక పిల్లాడు ఎన్ని సంవత్సరాలు ఆ దేశంలో విద్యను తీసుకోవడానికి లేదా విద్యను నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ ఇయర్స్. సో ఈ ఇండికేటర్స్తో మనం ఆ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని మనం కనిపెడతాం. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి లేదా విద్యకు సంబంధించినటువంటి అవకాశాల గురించి మనం మాట్లాడతాం. సో ఇది ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్లో హెచ్డిఐకి మనం ఇచ్చేటటువంటి అంశం. నెక్స్ట్ ఇండికేటర్, మూడవ ఇండికేటర్ వచ్చేసేటప్పటికి అంటే మీరు చూడండి, మొదటి ఇండికేటర్లోనేమో ఒక మనిషి యొక్క ఆయుర్దాయం అంటే ఆ వ్యక్తి యొక్క బ్రతికేటటువంటి ఆ జీవితం తాలూకా పరిసరాల గురించి చెప్తుంది. 2 ఆ వ్యక్తి తాలూకా విద్య అనేటటువంటి అంశం గురించి చెప్తుంది. 3 ఆ వ్యక్తి తాలూకా ఆదాయం గురించి చెప్తుంది. అదే జీడిపి అయితే ఓన్లీ ఆదాయం గురించి చెప్తుంది. అంటే ఇక్కడ ఆదాయము, విద్య, ఆరోగ్యము 3 అంశాలను తీసుకున్నాం. సో ఈ రకంగా మనం అసెస్ చేస్తాం హెచ్డిఐలో. సో ఇదేంటి, జిఎన్ఐ పర్ క్యాపిటా తీసుకుంటాం అంటే తలసరి ఆదాయం అని అంటాం. సో ఇది సాధారణంగా యావరేజ్ ఇన్కమ్ అంటే సగటు ఆదాయం ఎంత వస్తుంది వ్యక్తులకని లెక్క పెడుతుంది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్కమ్ ఇన్ఫ్లోస్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటారు వీళ్ళు, మన దేశంలో మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని తీసుకుంటారు, వేరే దేశాల నుంచి మన దేశానికి పంపించేటటువంటి ఆదాయాలు ఉంటాయి అంటే మన దేశ ప్రజలు, అది తీసుకుంటారు. సో ఇది ఆర్థికంగా ఎలా ఉన్నారు వ్యక్తులు అంటే ఒక దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆర్థిక కొలమానం ఎట్లా ఉంది లేదా ఆర్థికంగా వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, ఆర్థికంగా ఎంత బలోపేతమయ్యారు అనేటటువంటి అంశాన్ని ఇందులో చెప్తారు. సో ఇలా 3 కొలమానాల్లో మనం హెచ్డిఐ అనేటటువంటి దాన్ని కొలుస్తాం. అందులో మనకి ఆ ర్యాంక్ వచ్చింది. సో ఇది హెచ్డిఐకి సంబంధించినటువంటి అంశం. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఈ పాయింట్స్ రాస్తే 10 మార్కులకి 6 మార్కులు పక్కా యాజ్ ఇట్ ఈజ్ రాయాలా. యాజ్ ఇట్ ఈజ్ అంటే నా ఉద్దేశంలో ఆ ఫ్యాక్ట్స్ అని. మీరు చాలామంది నేను ఆన్సర్స్ మీరు పంపించినటువంటివి కూడా నేను అప్పుడప్పుడు చూస్తున్నాను. కొంతమంది అయితే ఆన్సర్స్ రాస్తూ సగం సగం మింగేస్తున్నారు ఆన్సర్స్ని, అంటే పూర్తి చేయట్లేదు స్టేట్మెంట్ని పూర్తి చేయాలి, బద్దకించొద్దు దయచేసి, అర్థమవుతుందా. సో రెండవ అంశం ఈరోజు భారతదేశంలో మనం తీసుకొచ్చినటువంటి స్కీములు, ఏ స్కీములు తీసుకొచ్చాం. మొదటగా పేదరికాన్ని తగ్గించడానికి మనం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన స్కీమ్ ఎంఎన్ఆర్ఈజీఏ. సరే ఇది కాకుండా ఇంకా చాలా వచ్చాయి కదా, వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్లో పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి స్కీమ్ని మీరు ప్రియారిటీ ఆర్డర్లో రాయాలి. ఈ ప్రియారిటీ ఆర్డర్ రాయకుండా మీరు స్కీముల్ని ఏదో మీకు గుర్తొచ్చిన విధంగా రాశారనుకోండి, ఎగ్జామినేషన్లో ఈ వ్యక్తికి ప్రియారిటీ ఆర్డర్ తెలీదు, ఏది ఇంపార్టెంటో తెలీదు, ఏది ఎక్కడ రాయాలో తెలీదు అనే ప్రాతిపదిక పైన మీకు 1 మార్కు తగ్గించాడు అనుకోండి, 5 పేపర్లకి ఎస్ఏ పేపర్ పక్కన పెడితే 75 మార్కులు పోతాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు తగ్గిస్తే. సో ప్రియారిటీ ఆర్డర్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో దానిలో భాగంగా ఈ మన్రేగా గురించి మీరు పెద్దగా రాయక్కర్లేదు, 2-3 లైన్లు, నేనైతే 4 లైన్లు 5 లైన్లో రాశాను, మీరు అందులో 2 గుర్తుపెట్టుకుంటారని రాశాను అంతే. సో 100 రోజుల ఉద్యోగం అనేటటువంటిది ఇస్తారు, ప్రతి సంవత్సరం ఇంట్లో ఒక వ్యక్తికి ఇస్తారు. ఉమెన్ కూడా ఎలిజిబుల్ దీనికి, ఆడవాళ్ళని కూడా తీసుకొస్తారు. మొత్తం ఇచ్చేటటువంటి ఉద్యోగాల్లో 33% ఆడవాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ఎంఎన్ఆర్ఈజీఏ అంటే ఈ మన్రేగా కోసం కనుక ఉద్యోగానికి వెళ్తే ఆ వ్యక్తిని 15 రోజుల్లోగా ఉద్యోగంలో పెట్టుకోవాలి, లేదంటే అతనికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అంటే నిరుద్యోగ భృతి అనేటటువంటి దాన్ని అందజేయాలి. ఇది ఈ ప్రోగ్రామ్ తాలూకా డీటెయిల్స్. దీన్ని 2005వ సంవత్సరంలో మనం ప్రారంభించాం. దీని ముందు చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి 1978-79లో. ఉదాహరణకి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చింది. ఈ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి, కొన్ని సబ్సిడీలు ఇచ్చి, బ్యాంక్ లోన్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. 2 లైన్లు అయిపోయింది అంతే. ఈ ప్రోగ్రాం గురించి విడిగా రాయమంటే అప్పుడు మీ తాలూకా విజ్ఞాన ప్రదర్శన మొత్తం చేయండి. కానీ 2 లైన్లో మాత్రమే ఈ ఎంఎన్ఆర్ఈజీఏ లేదా ఇలాంటి ప్రోగ్రామ్స్ రాయాలంటే ఇంతకు మించి ఎక్కువ రాశారంటే మార్క్స్ పడవు, టైం సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అని ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇదేంటిది, మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే
ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేకుండా ఉన్నారో లేదా వాళ్ళకి మంచి విద్య ఉన్నప్పటికీ అనుకున్నటువంటి స్థాయిలో కాకుండా కింది స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మంచి గౌరవప్రదమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో గ్రామాలలో సమృద్ధిని తీసుకురావడం. సో గ్రామ్ సమృద్ధి యోజన. ఇటీవల కాలంలో మళ్ళా కొన్ని ప్రోగ్రామ్స్ తాలూకా పేర్లు కూడా మార్చారు. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఇది కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇందులో, ఇది పక్కా రాయాలండి, చాలా ఇంపార్టెంట్. స్వయం ఉపాధి సంఘాలు, డ్వాక్రా సంఘాలని అంటాం, వాటి పేరిట కూడా అర్బన్ పూర్ అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండదు కదండి పేదరికం, పట్టణ ప్రాంతాల్లో కూడా పేదరికం ఉంటుంది కదా, స్లమ్ పీపుల్ ఉంటారు కదా. సో వీళ్ళ కోసం మనం అర్బన్ పూర్లో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనేటటువంటి పేరు తీసుకొచ్చాం. ఇందులో భాగంగా వాళ్ళకు కొంత నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాము, మార్కెట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాము, అలాగే వాళ్ళకి స్వయంగా ఉపాధి కల్పించుకోవడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలను కల్పిస్తాం బ్యాంక్ లోన్ల ద్వారా. అవన్నీ కూడా నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్లో వస్తాయి. సో ఇవి 4 ప్రోగ్రాంలు. అలాగే మన దేశంలో యూత్ ఉన్నారు కదా, యూత్ అయిపోకూడదు. సో కాబట్టి యూత్ వీళ్ళందరికీ మంచి నైపుణ్యాన్ని అందించడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తీసుకొచ్చాం. అలాగే ఈ కౌశల్ వికాస్ యోజనలో భాగంగానే మనకి 10వ క్లాసు 12వ క్లాసు పిల్లలకి మంచి స్కిల్స్ నేర్పిస్తాం. అలాగే ఇందాక అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఎలాగో రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అలాగా 2011లో దీని పేరు మార్చారు అజీవికగా. సో ఈ అజీవిక అనేటటువంటి ప్రోగ్రాం రూరల్ పూర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి మంచి జీతాలతో ఉద్యోగాలు కల్పించేటటువంటి ప్రయత్నం. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అయినా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అయినా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం ఉపాధి సంఘాలపైన ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎక్కువగా కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం అనేటటువంటి దక్కుతుంది. దీంతో పాటుగా MNREGA ముందు అంటే 1980లో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు గరీబీ హఠావో అని చెప్పింది ఆవిడ. అప్పట్లో పనికి ఆహార పథకం తీసుకొచ్చారు. ఇప్పుడు పని చేస్తే డబ్బులు ఇస్తున్నారు, అప్పట్లో పని చేస్తే ఫుడ్ పెట్టేటోళ్ళు. సో ఇది ఒకటి తీసుకొచ్చాం. దీన్ని భారతదేశంలో ఆహార భద్రతను ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల్లో ఉన్నటువంటి పేద రైతులకు అంటున్నారో అందరికీ ఇస్తున్నారు డబ్బులు, అది వేరే విషయం. మల్లారెడ్డి గారికి కూడా ఇచ్చారు ఇందులో. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ప్రభుత్వం 6,000 రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ప్రతి సంవత్సరం. దీనికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ రాయొచ్చు మీరు రైతు బంధు, రైతు భరోసా అనేటటువంటి పేర్లతో టీఆర్ఎస్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తున్నాయి. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇవన్నీ కూడా పేదరికాన్ని తగ్గించడానికి మనం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్. ఇవన్నీ మీరు 2 లైన్లలో రాయాలి, రాస్తేనే పని అవుతుంది. అలాగే 1999లో 2000 ఆ సమయంలో కూడా సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బతికించుకోలేనటువంటి వాళ్ళకి అన్నపూర్ణ అనేటటువంటి పేరుతో కూడా మనం తీసుకొచ్చాం. నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటే వృద్ధులకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఇస్తారు, అందులో కవర్ అవ్వని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు. సో వీళ్ళకి 10 కేజీల బియ్యం ఇస్తారు ప్రతి నెల, ఇప్పుడు అది 30 కేజీలకి ఎంతకో పెంచారు. సో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ పేదరికంలోనే అత్యంత దారిద్రమైన పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇందులో చూస్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్. దీంతో పాటుగా జన్ ధన్ యోజన ఇందులో మనకి సబ్సిడీలు, పెన్షన్లు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బ్యాంకింగ్ రంగంలో మనం అకౌంట్స్ లేదా బ్యాంకింగ్ సర్వీసెస్ బ్యాంక్ సేవలను అందించడానికి అకౌంట్లు ఓపెన్ చేసాం. 0 అకౌంట్స్, నో ఫ్రిల్ అకౌంట్స్ అని అంటారు. సో చాలా ఓపెన్ చేసాం. అలాగే హృదయ్ అనేటటువంటి స్కీమ్లో భాగంగా నేషనల్ హెరిటేజ్ డెవలప్మెంట్ పాలవేళ్ళు అన్నట్టు అనమాట. అంటే పాలు ఈ పశుపక్షాదుల నుంచి పశు సంపదను పెంచుకొని పాల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. 2015లో మనం గోల్ కూడా పెట్టుకున్నాం, దేశంలో ఉన్నటువంటి రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఐ వాజ్ మిస్టేకన్, ఇది వేరండి. నేషనల్ హెరిటేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వేరు, నేను చెప్పినటువంటి ప్రోగ్రామ్ వేరు. నేను చెప్పినటువంటిది మిల్క్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్. అది సారీ ఫర్ దాట్, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. వైట్ రెవల్యూషన్ అది. హృదయ్ అనేటటువంటి ప్రోగ్రాం మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి. అంటే 350 ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, కొంచెం చదివి ఇబ్బంది పడ్డాను. సో నేషనల్ హెరిటేజ్ డెవలప్మెంట్ అంటే మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను
కాపాడుకోవడానికి మనం తీసుకొచ్చినటువంటి స్కీమ్. అంటే మనకు ఉన్నటువంటి గుళ్ళు, గోపురాలు, ఇతర ప్రదేశాలు వీటిని కాపాడుకునేటటువంటి ప్రోగ్రామ్. దీనివల్ల కూడా పేదరికం తగ్గుతుంది. ఎందుకు అంటే ఆ కల్చరల్ హెరిటేజ్ని ఇవన్నీ ఎప్పుడైతే మనం కాపాడామో గతంలో ఉన్నటువంటి అనేక సాంస్కృతిక అంశాలు మళ్ళీ తెర మీదకి వస్తాయి. ఇప్పుడు గతంలో చిన్నప్పుడు తోలు బొమ్మలాట ఉండేది, ఇప్పుడు అది చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ఇట్లాంటి వాటిని రివైవ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటి మీద ఆధారపడినటువంటి ప్రజలు మళ్ళీ బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది ప్రోగ్రామ్. అది ఇందాక నేను చెప్పింది వైట్ రెవల్యూషన్లో వచ్చి మన తెలంగాణలో ఒక ప్రోగ్రామ్ పెట్టారులేండి, నేను దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ ఫర్ దట్. దీన్ని మళ్ళీ మార్చుకోండి మీరు. సో దీంతో పాటుగా ఈ పర్టికులర్ హృదయ అనేటటువంటి ప్రోగ్రాంలో ఇంకో ఈ కింద నగరాలు లేదా ప్రాంతాలు మన హెరిటేజ్ సిటీస్ని అభివృద్ధి చేయడానికి 500 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇచ్చింది. ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా మన సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని తగ్గించడానికే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్. సో మీరు వీటన్నిటిని అంటే మీరు చూడండి 200 పదాలు రాసేటటువంటి ఆన్సర్లో మీరు ఈ అన్ని పేర్లు రాయగలిగితే వాడు ఏమనుకుంటాడు ఎగ్జామినర్, అబ్బో ఈ క్యాండిడేట్కి ఇంత నాలెడ్జ్ ఉందా అని అనుకునే అవకాశం ఉంది కదా. దానివల్ల మీకు ఒక్క క్వశ్చన్కి 1/2 మార్క్ వేసిన దాదాపుగా మీకు 37.5 మార్కులు పెరుగుతాయి. సో నేను ఒక్క 1/2 మార్కు కోసమే ప్రయత్నిస్తున్నాను మీకు. సో దీంతోపాటు అందరికీ ఇల్లు ఇస్తున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా 2015లో వచ్చింది. బాగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులకి, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళందరికీ ఇస్తున్నాం మనం. అలాగే సౌభాగ్య యోజన అనేటటువంటి పేరుతో ఉచిత కరెంటును కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అదేనండి, సింపుల్ థింగ్. ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పేదరికాన్ని తగ్గించడానికే. సో ఈ అన్ని పేర్లు 2 లైన్లతో మీరు రాయగలిగితే ఎగ్జామినేషన్లో, అంతేగాని ఈ పోవర్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే మన్రేగా అని పెడతారు, ఒకళ్ళు MNREGA అని పెడతారు. మొత్తం ఎంత రాస్తారు అటు ఇటుగా? ఈ MNREGAలో దాదాపుగా 2 పేరాలు ఉంటుంది. అట్లా రాస్తే మీకు అక్కడే 50 పదాలు అయిపోయింది కదా. అలా కాకుండా 100 పదాలు రాస్తున్నారు అనుకోండి, 20 పదాలు చొప్పున 5 ప్రోగ్రాములు రాస్తే మీకు 100 పదాలు, 5 ప్రోగ్రాములు వచ్చాయి. సో 5 ప్రోగ్రాములకి కనీసం 1/2 మార్క్ వేసుకున్న 2.5 మార్కులు, మిగతా వానికి ఇంకొక 3.5 మార్కులు, 6 మార్కులు వస్తాయి. మన ఎయిమ్ అంతా గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ 4 మార్కులు తెచ్చుకునే అంత సామర్థ్యం ఉంది. నేను చెప్పే ఈ చిన్న చిన్న కిటికల వల్ల మీరు ఇంకొక 2 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోగలిగితే మీ మెయిన్స్లో 140 మార్కులు స్కోర్ పెరుగుతుంది. చాలు, అయిపోయింది, డన్ విత్ దట్. ఇది మీరు అర్థం చేసుకోవాలి, రైట్. ఇంకా 3వ అంశం, భారతదేశంలో వృద్ధి పెరుగుతోంది కానీ ఉపాధి అవకాశాలు పెరగట్లేదు. దీనికి గల కారణాలు, దీనికి ఇంట్రో ఇక్కడ రాశాను. జాబ్లెస్ గ్రోత్ అంటే మనకి మంచి ఆర్థిక ప్రగతి ఉంటుంది, దాంతోపాటుగా అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి అవకాశాలు ఉండవు. ఇంకొక వర్డ్స్లో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కానీ ఉపాధి అవకాశాలు పెరగవు. ఇది సాధారణంగా ఎప్పుడు జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కానీ, లేదా దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థిక సంక్షోభం కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు కోల్పోయినప్పుడు కానీ, లేదా కోల్పోయిన ఉద్యోగాలు మళ్ళీ రాకపోతే కానీ అట్లాంటి సందర్భాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి నేను మీకు మంచి ఫ్యాక్ట్స్ తెచ్చాను చూడండి. ఇండియా ఎక్స్పీరియన్స్డ్ జాబ్ గ్రోత్ 1970లో మనకి 3% ప్రతి సంవత్సరానికి ఉద్యోగాలు పెరిగాయి, జాబ్ గ్రోత్. అయితే మన ఎకనామీ, మన ఆర్థిక వ్యవస్థ మాత్రం 3 నుంచి 3.5% పెరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి 30 సంవత్సరాల్లో కనుక మనం చూస్తే ఆర్థిక వ్యవస్థ దాదాపుగా సగటున 5 నుంచి 8% పెరిగింది, కానీ ఉద్యోగాలు మాత్రం కేవలం 1% పెరిగాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి, లేదా ఉపాధి అవకాశాలు అనుకున్న స్థాయిలో పెరగట్లేదు. సో ఈ అంశాన్ని మనం పసిగట్టాలి. సో కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అనేటటువంటి అంశం మీరు ఫిలిమ్స్లో చదువుకుని ఉంటారు. సో ఇందులో అంటే అది ఏం చెప్తుందంటే ఉపాధి అవకాశాల కల్పన గురించి చెప్తుంది, ఉపాధి అవకాశాలు ఎంతవరకు జరుగుతున్నాయి అనే దాని గురించి చెప్తుంది. అది 1970లో 0.4% ఉంటే ఇప్పుడు 0.1% ఉంది. అంటే దాదాపుగా 3 రెట్లు ఉపాధి అవకాశాలు తగ్గాయి. దీన్నే మనం భారతదేశంలో ఉద్యోగాలు లేని ఆర్థిక ప్రగతి అని పిలుస్తాం. సో కాబట్టి దీన్ని మనం మార్చాలి. దీనికి సంబంధించి ఇటీవల సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేటటువంటి పేరిట ఒక విషయంలో ఏం చెప్పారంటే, భారతదేశంలో ఇప్పుడు కావాల్సినటువంటి ఉద్యోగాలు సమకూర్చడానికి ప్రతి సంవత్సరము కూడా కనీసం 20 మిలియన్ అంటే 2 కోట్ల ఉద్యోగాలను మనం ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రైవేట్ సెక్టర్తో కలిపైతే అది 10 కోట్లు అన్నారు. 10 కోట్లు ఇచ్చేది సచ్చేది లేదు, కానీ కనీసం 2 కోట్ల ఉద్యోగాలను కనుక మనం చేస్తే ఖచ్చితంగా భారతదేశంలో మంచి ఉద్యోగాలు వస్తాయి,
దానివల్ల డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఉపాధి అవకాశాలు కనీసం 5% పెరగాలి. ఇక్కడ నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్నీ మీరు రాయాలి కంపల్సరీ. ఇది రాయకపోతే పని అవ్వదు మళ్ళా. సో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఓన్లీ సైడ్ హెడ్డింగ్లు పెట్టాను. మీరు ఏం చేయాలో తెలుసా, దీనికి మీరు పాయింట్స్ రాసుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 30 పదాల్లో రాయాలి. సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్ అనేవి పెట్టారు, దీన్ని జస్ట్ ఒక 10 పదాల్లో రాసిన 20 పదాల్లో రాసినా చాలు. ఇది కూడా దీంట్లోదే. మూడోది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇందాక చూపించిన 20 పదాల్లో 30 పదాల్లో రాసేసేయండి. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఇవన్నీ, రైట్. దీంతోపాటు ఇంకా అనేక ఇనిషియేటివ్స్ వచ్చాయి, మీకు ఓపికంటే రాయండి. ఇందాక ఆల్రెడీ చెప్పిన వాటిల్లో ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త విషయాలు ఉంటాయి, రాయొచ్చు అన్నీ మీరు, ఏం ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్లో మనకి ఇంకా మంచి మంచి గ్రోత్స్ రావడానికి, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు పెరగడానికి తీసుకొచ్చారు. అలాగే ఎక్కువ ఉద్యోగాలు తీసుకురావడానికి స్టార్టప్ స్టాండప్ అనే వాటిని తీసుకొచ్చారు. ఇవన్నీ రాయొచ్చు మీరు. ఇవన్నీ మళ్ళీ 30 పదాలు లేదా 20 పదాల్లో మీరు లైన్స్లో రాసుకొని పెట్టుకోండి. సో దీనివల్ల మీరు ఆన్సర్ రాయగలుగుతారు. ఇప్పుడు జాబ్లెస్ గ్రోత్ అంటే నేను ఆన్సర్ రాశాను యాక్చువల్గా, మీరు చూసుకుంటే 150 పదాలు 200 పదాలు రాశాను. అంటే ఈ 20 పదాలు రాసుకుంటే మీకు 200 పదాలు వస్తుంది. సో ఇది ఈ రోజు క్లాస్కి సంబంధించి. రేపటి క్లాస్లో మనం ఇంకొక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ, సో మీరు కూడా అంతే నిజాయితీతో ఆన్సర్స్ రాస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.